హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇది రాజకీయం. ఇక్కడ పద్ధతులు ఇలాగే ఉంటాయి. ఇక్కడ ఇలాగే జరుగుతుంది. ఈ విషయం ఇప్పుడు మీకు ఎందుకు చెప్తూ ఉన్నా అంటే, లిక్కర్ స్కామ్ జరిగిందంటూ మిథున్ రెడ్డి పైన కేసు పెడతాం జరిగింది. మీ అందరికీ ఈ విషయం తెలుసు. మిథున్ రెడ్డి పైన కేసు పెడతాం జరిగింది. కేసు పెడతాం అనేది పక్కన పెడితే, కేసుకు ముందు పరిణామాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. మిథున్ రెడ్డి తన పైన అభియోగాలు వస్తున్నాయి, సిఐడి తనని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అంటూ ఆలోచన వచ్చి హైకోర్టులోకి వెళ్ళి ముందుగానే ముందస్తు బెయిల్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు సిఐడి ఏం చెప్పింది, మిథున్ రెడ్డి గారికి ఏ పైన ఏం కేసులో ఏం మాట్లాడతారు మేడం జడ్జి గారు, అలా మిథున్ రెడ్డి పైన కేసు ఏంటి అసలు చిచ్చి అసలు మిథున్ రెడ్డి గారి పేరు లిస్టులోనే లేదు. మిథున్ రెడ్డి అసలు ఉత్తముడు మేడం, మిథున్ రెడ్డిని మేము అయ్యో అని సిఐడి మొత్తం, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అబ్బాబ్బాబ్బా ఆస్కార్ అవార్డు పెర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. సో అది నమ్మిన కోర్టు, అవును నీ మీద కేసు అయినప్పుడు నీకు ముందస్తు బెయిల్ ఎందుకు, అవసరం లేదు కదా తుచ్ అని కొట్టేసింది కోర్టు. కోర్టు తప్పే ఉంది, కోర్టు తప్పేం లేదు. ఎందుకంటే సిఐడి వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, మిథున్ రెడ్డి అసలు నిందితుల లిస్టులోనే లేడు మేడం, అటువంటిప్పుడు మిథున్ రెడ్డిని మేము ఎందుకు అరెస్ట్ చేస్తాం, అసలు అటువంటిది అంతా ఫాల్స్ రిక్వెస్ట్ అంటూ చెప్పడం జరిగింది. సో అయితే ఎప్పుడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ ని క్యాన్సిల్ చేసిందో నెక్స్ట్ డేనే ఢిల్లీ వెళ్ళిపోయింది సిఐడి టీం. ఢిల్లీ వెళ్ళిపోయి ఎక్కడ మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు అని వెతకటం మొదలుపెట్టింది. ఇది తెలుసుకున్న మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇది పరిణామాలు. నేను ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే నా పైన ఎటువంటి కేసు లేదు, నిందితుల లిస్టులో కూడా లేనని చెప్పి ఆ బెయిల్ కి కొట్టించేసి అతి తెలివిగా ప్రవర్తిస్తున్నటువంటి సిఐడి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఏ ఆధారాలతో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఒక్క రోజులో నా పైన కేసు ఎలా పెట్టగలుగుతున్నారు, అసలు దీని వెనక జరుగుతున్నది ఏంటి, కుట్రదారులు ఎవరు అంటూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. మొదటి నుంచి లిక్కర్ ఏదైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్ పైన మొదటి నుంచి కూటమి ప్రభుత్వానికి చాలా 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 కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళు వెనకుండి మొత్తం నడిపిస్తూ ఉంటారు అనమాట. మాకు సంబంధం లేదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని. ఇప్పుడు మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తే నెక్స్ట్ లిస్ట్ లో అంతకన్నా పెద్ద వ్యక్తి అంటే గతంలో సీఎం గా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయొచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే మద్యం వ్యవహారంలో ఆది నుంచి వివాదాస్పదంగా ఏపీ సిఐడి పోలీసుల తీరు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, వ్యక్తులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారంటూ సిఐడి పైన ఒక అభియోగం అయితే ఉంది. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి టార్చర్ చేస్తారు, కస్టోడియల్ టార్చర్ చేసిన తర్వాత మీరు పెట్టకపోయినా సంతకం పెట్టించుకొని ఇదిగో పర్సన్ మీద అన్ని ఒప్పుకున్నాడు. మన పోసాని కృష్ణమురళి విషయంలో కూడా అది జరిగింది. పోసాని కృష్ణమురళి అందరి పేర్లు చెప్పేశాడు, పోసాని కృష్ణమురళి సజ్జల గురించి చెప్పాడు. ఇలా అనేకమైనటువంటి కథనాలకి టీవీ ఛానల్ వేదికగా అయినాయి. ఇవన్నీ ఫాల్స్ కథనాలే. ఇక్కడ సజ్జల భార్గవ్ గురించి కొని పోసాని కృష్ణమురళి గారు ఎక్కడ ఏమీ చెప్పినట్టయితే తెలియట్లేదు. అయినప్పటికీ కూడా దాన్ని సో కాల్డ్ ఎల్లో మీడియా ప్రోపగాండా లాగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన అంతే. మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు బయట పెట్టాడు, మిథున్ రెడ్డి ఆయా పేరు బయట పెట్టాడు, మిథున్ రెడ్డి ఎలా జరిగిందో మొత్తం చెప్పేశాడు, మిథున్ రెడ్డి కక్కిన నిజాలు, మిథున్ రెడ్డికి పోలీసులు ట్రీట్మెంట్, మిథున్ రెడ్డి అప్రూవ్ అయిపోయాడు. ఇలా ఫాల్స్ కథనాలన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేసిన తర్వాత అప్పుడు దాన్ని సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి మీద డైవర్ట్ చేస్తారు. అసలు అరెస్ట్ అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ ప్రోపగండా అవుతుంది. సో అదే విధంగా ఇప్పుడు ఫేక్ వాంగ్మూలాన్ని క్రియేట్ చేయడం కోసం అక్రమ అరెస్ట్ చేసి ఈ లిక్కర్ స్కామ్ అది ఇది అంటూ సిఐడి హడావుడి చేస్తుంది ప్రభుత్వం అండదండలతో అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇది ఎంతవరకు నిజం ప్రజలే చెప్పాలి. ఇప్పుడు వరకు జరిగిన వాటిలో నిజంగా సజ్జల భార్గవ పేరు కానీ సజ్జల పేరు కానీ పోసాని కృష్ణమురళి గారు చెప్పి ఆయన ఒప్పుకొని ఉంటే ఇప్పటికీ అరెస్ట్ చేసేవాళ్ళు కదా. మరి అటన్నప్పుడు అలా చెప్పినప్పుడు వీళ్ళు ఎలా ఆ ఎల్లో ఛానల్స్ లో ప్రోపగండా చేస్తారు. అలాగే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఇలా ఫాల్స్ ప్రోపగండాని స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో లిక్కర్ లో పెద్ద స్కామ్ జరిగిందని, ఆ సిండికేట్ అని, అదని ఇదని ఆయన్ని సెంటర్ చేసి ఆడుకోవడానికి తప్పించి వేరే విధంగా లేదు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంతే. మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ రోజు కేసు వాదోపవాదాలు వినిపించబోతూ ఉన్నారు. ఏం చెప్తుందో సుప్రీంకోర్టు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.